ఓం శ్రీకృష్ణం వందే జగద్గురు త్రిమత ఏకైక గురువు శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈ శరీరం పేరు శంషాద్ అనంతపురం. భగవద్గీత పఠనంలో నాకు ఒసగిన శ్లోకము సాంఖ్యయోగము 26వ శ్లోకము. అత చైనం నిత్యజాతో నిత్యం వాం మన్యసే వృతం తథాపిత్వా మహాబాహో నైవం శోచితుమర్హసి. ఈ శ్లోకము జీవాత్మకు సంబంధించినది. దీని భావము అట్లు కాకుండా నేను నిత్యము పుట్టి నిత్యము మరణిస్తున్న జీవాత్మల గురించి అయినా తెలిసితేవేని ఆ విధమునైనా వాటి గురించి ఏల దుఃఖపడవలేను. దీని వివరము అట్లు కాకుండా ఆత్మను కాకుండా నేను విచారించినది జీవాత్మల గురించి అనినా జీవాత్మ నిత్యము ఒకచోట పుట్టి ఒకచోట మరణిస్తున్నది. ఆ విధము అనైనా జీవాత్మ ఎక్కడికి పోలేదు కదా, మనం నివసిస్తున్న భూమి మీదే నివసిస్తూ ఉన్నది. అలా కాకుండా వాడు లేకుండా పోతేనే కదా మనము ఏడవాలి. వాడు ఈ భూమి మీదే ఉన్నాడు. అది ఎలా అన్నా వాడు వేరే శరీరము ధరించి ధనవంతుని ఇంట పుట్టిన మనము వాని విషయం తెలియదే అని దుఃఖపడుతున్నాను అని చెప్పిన దాని గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు 27వ శ్లోకంలో ఈ విధంగా తెలియచేశాను. పుట్టుట చచ్చుట కొరకే, చచ్చుట పుట్టుట కొరకే అనివార్యమైన ఈ విషయమును గురించి శోకింపతగదని తెలియచేశాను. కృష్ణం వందే జగద్గురు.